అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్స్ రచ్చ పెద్దదవుతోంది. పార్టీలకు అందిన విరాళాల వివరాలు రేపట్లోగా ఇచ్చి తీరాల్సిందే అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్బీఐకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివరాలు ఇవ్వడానికి అదనపు సమయం కావాలని కోరిన ఎస్బీఐ అభ్యర్థనని తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించడానికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గడువును జూన్ 30 వరకు పొడిగించాలని ఎస్బీఐ వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. బ్యాంక్ అభ్యర్థనని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రేపటిలోగా పార్టీలకు అందిన విరాళాల వివరాలు బయటపెట్టాలని ఆదేశించింది. మార్చి 12న సాయంత్రం 10 గంటలు ముగిసేలోగా దాతల వివరాలు ఎలక్షన్ కమిషన్ కు అందజేసి తీరాలని ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతం చేయాలని ఈసీకి స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. అయితే మరింత గడువు కావాలంటూ ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విరాళాలు ఇచ్చిన దాతలు అందుకున్న పార్టీల వివరాలను వేర్వేరుగా భద్రపరిచామని, వాటిని మ్యాచ్ చేసి వివరాలు ఇవ్వడానికి ఇంకొంత గడువు కావాలని బ్యాంకు తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. విచారణ సమయంలో ఎస్బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది న్యాయస్థానం. ఎవరి నుంచి ఎవరు ఎంత తీసుకున్నారన్న వివరాలు మ్యాచ్ చేసి చెప్పమని తాము ఆదేశించలేదని, ఎన్ని బాండ్లు జారీ చేశారో ఉన్నది ఉన్నట్లు ఈసీకి ఇవ్వాలనే చెప్పామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. Application for extension of time till 30th June to disclose details about the donors of electoral bonds, as well as the part has dismissed the application of the State Bank, pointing out that the data that the court had asked them to give is already available with the State Bank according to their own affidavit. We have to do the cross matching, etc. Court has said you don't need to do the cross matching, just give these details to the election commission and you have to give it by tomorrow. And thereafter they have said ఫిబ్రవరి 15న ఆదేశాలు ఇస్తే అసలు ఎన్ని రోజులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పలేకపోవడం దారుణమంటూ ఎస్బీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. మరోవైపు ఎస్బీఐ తీరుపై పలు పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. బీజేపీ అవినీతిని దాచిపెట్టేందుకే ఎస్బీఐ బాండ్ల వివరాలు దాస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎస్బీఐ తీరుపై విమర్శలు, జోకులు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ సామాన్య కస్టమర్లకు చెప్పినట్లే లంచ్ తర్వాత రమ్మంటూ సుప్రీంకోర్టుకు కూడా చెప్తోందంటూ ఓ యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. లంచ్ తర్వాత రమ్మని చెప్పడానికి మొదటిసారి ఎస్బీఐకి కుదరడం లేదంటూ మరో యూజర్ పోస్ట్ చేశాడు. తన పోస్ట్ కి ఎస్బీఐ లోగో మీనింగ్ అంటూ ఒక ఫోటో కూడా యాడ్ చేశాడు. ఇక ఎస్బీఐ స్విస్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిందంటూ పోస్ట్ పెట్టాడు మరొక యూజర్. ఎలక్టోరల్ బాండ్స్ ని స్కామ్ గా అభివర్ణిస్తూ హీఈస్ ద బాండ్, వి ఆక్ ద పేపర్ అంటూ ప్రధాని మోడీ ఫోటోను యాడ్ చేశాడు మరో నెటిజన్. సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలు, జోకులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మరి సుప్రీంకోర్టు ఆదేశించినట్లు రేపటికల్లా ఎస్బీఐ వివరాలను బయటపెడుతుందో లేదో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.